ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, గత 10 రోజుల నుంచి ఎన్నో వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. మరి యేసు ప్రభు వారి యొక్క దైవత్వం మీద, త్రియేక దేవుడు అనే కాన్సెప్ట్ మీద, మనము దేవునికి కుమారులమా, మనము కూడా దైవములమా, ఆత్మకు చావు ఉందా అనే ఎన్నో అంశాల మీద మనం వీడియోస్ చేయటం జరిగింది. మీలో చాలామంది వాటిని విన్నారు, అనేకులు కామెంట్ కూడా చేశారు. అయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక డినామినేషన్కి చెందినటువంటి సహోదరులు, ముఖ్యంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించినటువంటి సహోదరులు, అలాగే BOUI సంస్థకు సంబంధించినటువంటి సహోదరులు కామెంట్ చేసి అనేక ప్రశ్నను లేవనెత్తడం జరిగింది. వాళ్ళ ప్రశ్నలన్నీ చూస్తున్నప్పుడు ప్రశ్న వెంబడి ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఆ అడిగే ప్రశ్నకిను దానిపైన ఉన్నటువంటి వీడియోకి ఎలాంటి సంబంధం లేని ప్రశ్న అడుగుతున్నారు. సంబంధం అని అంటే కొంచెం లింక్ ఉంది, కానీ మనం అందులో చెప్పని అంశం, చెప్పని మాట ఏదైతే ఉందో దాని గురించి అడుగుతున్నారు. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. ప్రశ్న అడగటం తప్పేమీ కాదు, కానీ ప్రశ్న అడిగే ముందు అసలు ఏం చెప్పారనేది వినే ఓపిక కూడా లేకపోవటం చాలా బాధాకరం. ఆ ఉన్న వీడియో 20 నిమిషాల కంటే తక్కువ వీడియోని క్షుణ్ణంగా విని రాసుకొని, అడగాల్సిన ప్రశ్నలు రాసుకొని పద్ధతిగా లాజికల్గా అడిగితే బాగుంటుంది కదా. అప్పుడు ఖచ్చితంగా అవును కదా, ఇతను అడిగిన దాంట్లో వాస్తవం ఉంది, ఇతను అడిగిన దాంట్లో న్యాయం ఉంది, లాజిక్ ఉంది అని దాన్ని సమాధానం చెప్పడానికో, తిరిగి కామెంట్ చేయడానికో, లేకపోతే ఇంకొక వీడియో రూపంలో దానికి సమాధానం చెప్పడమో జరుగుతుంది. కానీ వాళ్ళ ప్రశ్నలు చూస్తున్నప్పుడు వీళ్ళు ప్రశ్నించటానికే పుట్టారా అన్నట్టుగా ఉంటుంది తప్ప అసలు అందులో ఏం చెప్పారో వినే ఓపిక కూడా లేదండి. అసలు చాలా విడ్డూరం, బాధాకరం కూడా, శోచనీయం కూడా. 20 నిమిషాల వీడియోనే క్షుణ్ణంగా విని కామెంట్ చేసే టైము, అంత ఓపిక, సహనం లేనప్పుడు ఇంకా బైబిల్ గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానం చేసి 66 గ్రంథాలని కంఠోపాఠం చేసి అవపోసన పట్టి పారాయణం చేసి సారాంశాన్ని తెలుసుకొని చెప్పటం, నేర్చుకోవటం ఇంకెంత కష్టమో అసలు వారి జీవిత కాలంలో జరగదేమో. 20 నిమిషాల టైమే లేకపోతే మరి జీవితాంతం బైబిల్ గ్రంథాన్ని చదివే ఓపిక ఇంకేం ఉంటుంది చెప్పండి. అసలు సమాధానం వినరు, చెప్పిన సమాధానం వినరు. ఆ సమాధానంలో కూడా ఇంకేం ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం ఉంది అని చూస్తారు. ముందు మైండ్లో ఒక నమ్మకాన్ని ఫిక్స్ చేసుకుంటారండి. దానికి విరుద్ధంగా చెప్తున్నాడు కాబట్టి చెప్పిన దానికి ఏమైనా వాస్తవం ఉందా, చెప్పిన దాంట్లో ఏమైనా లేఖనాధారాలు ఉందా, ఇది ఎంతవరకు వాస్తవం, ఇది మనకు తెలిసినదా తెలియనిదా, అసలు బైబిల్ గ్రంథం అలాగ చెప్తుందా అని పరిశీలన చేయాల్సినటువంటి అవసరమే లేదు. అలాంటి అవసరత లేకుండా మనం అనుకున్నది మన మైండ్లో సెట్ చేసుకున్న విశ్వాసం కాదు కాబట్టి ఇది ఖచ్చితంగా రాంగ్ అయి ఉంటుంది అనుకోని ముందే అసలు సరిగా వినకుండా నోటికొచ్చిన కామెంట్స్ చేయటం. చాలామంది ప్రశ్నలు అడగటం నేర్చుకున్నారు, కానీ వినటం నేర్చుకోలేదండి. వినటం కూడా వినటానికి వేగిరపడమంటుంది బైబిల్. శిష్యునికి తగిన మనసు ఉండాలి. మరి సత్యం ఎలా అర్థమవుతుందండి? మన కోణంలో నుంచి, మన పర్స్పెక్టివ్లో నుంచి, మన వైపు నుంచి మనం అడగాల్సింది అడుగుతా ఉంటే నువ్వు అడిగావు, మరి అడిగిన దానికి సమాధానం వినవా? ఆ సమాధానం వినకముందే రెండో ప్రశ్న, దానికి జవాబు వినకముందే మూడో ప్రశ్న. అంటే ఈ ప్రశ్నలన్నీ దేనికి అడుగుతున్నట్టు? నేర్చుకోవటానికి కాదనమాట, టైం పాస్ చేయటం కోసం అడుగుతున్నారనమాట. ఏదో మంచి ప్రశ్న అడిగి ఇరకాటంలో పడేశాము, ఇబ్బంది పెట్టగలిగామని ఏదైనా అదొక రాక్షసానందం పొందటం కోసం అడుగుతారో ఏమో మరి. చాలా విడ్డూరంగా అడుగుతూ ఉంటారు. జవాబులు వాళ్ళకి అక్కర్లేదు, జవాబుల కోసం కాదు అసలు అడిగేది, అది ఉద్దేశం. చాలామంది సహోదరులు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించిన సహోదరులు ప్రశ్నలు అడిగారు, అంటే కామెంట్ రూపంలో తెలియజేశారు. ఒక అతను అడుగుతున్నాడండి ప్రశ్న, ఏమనంటే, నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే, దేవునికి స్వంత కుమారుడు ఒకే ఒక్కడు, ఆయన యేసు ప్రభువారు.
ఆయనను మాత్రమే ఆయన కన్నాడు అని చెప్పాడు. కన్నాడు కూడా. ఎప్పుడది? పరలోకంలో కాదు, ఈ విశ్వం ప్రారంభానికి ముందే, రవంత కూడా విశ్వం సృష్టింపబడక ముందే దేవుడు తనలో త్రిత్వమై, ఒక భాగమై, ఒక అంశగా, ఒక వ్యక్తిత్వంగా, త్రిత్వంలో ఒక వ్యక్తిత్వంగా ఉన్నటువంటి కుమారుణ్ణి తనలో నుంచి సపరేట్ చేశాడు. దాన్నే పుట్టుక అంటారు. ఆయన మాత్రమే సొంత కుమారుడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకంలోకి పంపాడని దేవుడు చెప్పాడు. ఆయన కూడా నా సొంత తండ్రి అని చెప్పుకున్నాడు. అందుకే ఆయన గురించి, యేసుప్రభు వారి గురించి వ్రాయబడిన ప్రతి చోటల్లా జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, జనితైక అంటే జన్మించిన ఏకైక కుమారుడు, తనలోని భాగం, తనలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ద వన్ అండ్ ఓన్లీ బిగాటెన్ సన్ అని యేసు ప్రభు వారి గురించి మాత్రమే ఉంది. ఆయనే ఆయనకు సొంత కుమారుడు. మనం సృష్టింపబడిన కుమారులం, మనం ఆయనకు సొంత కుమారులం కాదు. అసలు మనల్ని దేవుడు కనలేదు, మనల్ని సృష్టించాడు అనే విషయం అందులో నేను చెప్పానన్నమాట వీడియోలో. చెప్తే ఆ సహోదరుడు అడిగేటువంటి ప్రశ్నలు ఎంత విడ్డూరంగా ఉన్నాయనంటే, అదేంటి దేవుడు మనల్ని కనలేదా? మనల్ని కన్నామని మరి ఇశ్రాయేల్ గురించి చెప్పినట్టుగా ద్వితీయోపదేశకాండంలో లేదా, కీర్తనలో లేదా అని కొన్ని రిఫరెన్సులు మరి కోట్ చేసి అడుగుతా ఉన్నారు. నేను అక్కడ ఏం చెప్పాను? వాళ్ళు దేవునికి పుట్టామంట, మనం దేవుడు మనల్ని కన్నాడంట. ఎట్లా కన్నాడు బాబు అని అంటే వాళ్ళు చెప్పే బోధ ఏంటి? ఆదామును ఏదేను తోటలో మట్టి నుంచి శరీరాన్ని నిర్మించిన తర్వాత నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు కదా. ఆ వాయువు అంటే ఏంటనుకుంటున్నారు? ఆత్మలు ఊదాడంట. ఆదాములోనికి ఆత్మలు ఊదేశాడంట. ఊదక ముందు తండ్రిలో ఆత్మలుగా ఉన్నామంట మనం. ఆదాములోనికి ఆత్మలు, అదే కనటం అంట. కాబట్టి మనల్ని ఎందుకు కనలేదు? మనం ఆయనకు బిడ్డలం. మనం ఎవరు అంటే మనం ఆయన కుమారులం కాదా అంటున్నాడు. అరే బాబు, మనం కుమారులం కాదని నేను అందులో చెప్పలేదు. వీడియో సరిగ్గా వినండి, అందుకే చెప్తున్నా నేను. మనం కుమారులమే, కానీ సృష్టింపబడిన కుమారులం. వీఆర్ క్రియేటెడ్ సన్స్, నాట్ బిగాటెన్ సన్. జనరిక్ సన్ కాదు, మనం సృష్టింపబడిన కుమారులు. అదేంటి సార్, సృష్టింపబడిన వారిని కూడా కుమారులు అంటారా అంటే అంటారు. మరి దేవదూతలను సృష్టించాడా కన్నాడా? నీ భాష ప్రకారం సృష్టించాడు కదా, సృష్టిలో భాగమే కదా దేవదూతలు. కానీ దేవదూతలు కూడా దేవునికి కుమారులని ఉంది. ఆ వచనాలు పట్టించుకోరు. దేవదూతలు కూడా దేవునికి కుమారులే కాదు, సృష్టింపబడిన కుమారులు. వాళ్ళు మాట ద్వారా కలుగునుగా కంటే వచ్చినాడు, మనల్ని క్రియేట్ చేసి మనలో జీవవాయువును ఊదాడు. జీవవాయువు అంటే ప్రాణం అని నేను ఆ వీడియోలో చెప్తే, జీవవాయువు అంటే ప్రాణమా? ఎక్కడుంది రెఫరెన్స్? ఎక్కడుంది రెఫరెన్స్ అంటే బైబిల్ చదవరు. ఎక్కడుంది అన్నారు. మరి ఆ ఉందనేది చూపిస్తే దాన్ని ఏమైనా కన్సిడరేషన్లో తీసుకుంటారా? తీసుకోరు. మళ్ళీ సాటిస్ఫై ఎవరు? లేఖనం చూపించమంటారు, చూపించిన దాని మీద ధ్యానం చేయరు, దాని గురించి అసలు పట్టించుకోరు. వెంటనే స్కిప్ అయిపోయి వేరే క్వశ్చన్ మీదకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దీనికి చూపించారు కదా ఓకే అనరు. అలా అంటే మళ్ళీ ఈగో ఈగో సాటిస్ఫై అవ్వదు, ఒప్పుకోవటానికి వీల్లేదు. వాళ్ళు చూపించమని అప్పుడు దాకా ఎగురుతారు. చూపించిన తర్వాత వెంటనే వేరే ప్రశ్నలోకి వెళ్తారు. దీని సంగతి ఏంటి మరి? అవును, ఇందాక నేను తెలియక అడిగాను, అవును చూపించారు, ఇది వాస్తవం చెప్పాలని చెప్పరు. జీవవాయువు అంటే ఆత్మను ఊదారంట. ఏమండి, ఆ డినామినేషన్కి సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళు వేరే వాళ్ళకి ఇది ఎంత విడ్డూరంగా ఉంటుందో మీరు గంట సేపు నవ్వుకుంటారు. ఈ మాట. మనల్ని కన్నాడట. మనల్ని కన్నాడని ఎక్కడైనా ఉందండి? అసలు ఎక్కడైనా ఉందా? సృష్టి చేసిన కార్యక్రమంలో చూడండి, కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో ఏముంది? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదామన్నాడు. కందామని కాదు, నరులను చేయుదాము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపంతో నరును సృజించెను. పైన చేయుదాం అన్నాడు, సృజించను. రెండొకటి, సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఏమనుందండి? సృజించెను చేసెను అనే ఉంది. ఇంకా ఆదికాండము 2వ అధ్యాయంలోనే 7వ వచనం, దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.
ఎక్కడైతే చూడము మీరు, నిర్మించి నిర్మించి నిర్మించి. చూడండి 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి. చూడండి మళ్ళీ ఎక్కడైనా చూడండి, సృష్టించి నిర్మించనే ఉంటుంది తప్ప కనేను అని ఎక్కడా లేదు. ఈ సృష్టి కార్యక్రమంలో ఎక్కడైనా చూడండి మీరు, కనేను అనే మాటే లేదు అసలు. దేవుడు మనల్ని సృష్టించాడు, జీవవాయువుని ఊదాడంటే ప్రాణాన్ని ఊదాడు అని నేను చెప్తే బైబిల్లో ఎక్కడుంది అట్లాగా? ప్రాణం ఊదటం అంటే ఆత్మ అంటున్నారు. సరే, ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కాసేపు వాళ్ళు చెప్పింది రైట్ అనుకుందాం. జీవవాయువుని ఊదాడనంటే ప్రాణం కాదు, ఆత్మను ఊదాడని. అదే వ్యక్తి ఇంకొక ప్రశ్న కూడా అడిగారు. ఏమని అడిగారంటే, నేను చెప్పాను అదే వీడియోలో, జంతువులకు కూడా శరీరం ఉంది, రక్తం ఉంది, ప్రాణం కూడా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఉందని చెప్పాడు. ఇప్పుడు వెంటనే అడుగుతాడు, మనలో ఉన్న ఆత్మ జంతువుల్లో ఉన్న ఆత్మ ఒకటేనా అని అడిగాడు. ఒకటేనా అని ఎవరు చెప్పారు? అక్కడ వాటికి ఆత్మ ఉన్నదని బైబిల్ గ్రంథంలో ఉందని నేను చెప్పాను తప్ప మన ఆత్మ వాటి ఆత్మ ఒకటేనా అని అడుగుతున్నాడు. ఒకటని ఎవరు చెప్పారు? ఆ క్వశ్చన్ ఎప్పుడు అడగాలి? మన ఆత్మ వాళ్ళ ఆత్మ ఒకటే అని నేను అందులో చెప్తే ఎట్లా అవుతుంది ఒకటేనా అని అప్పుడు అడగాలి. అప్పుడు రావాల్సిన ప్రశ్న అది. అసలు వినరు, సరిగ్గా చూడరు. ఏమని అడుగుతున్నాడు? మన ఆత్మ వాళ్ళ ఆత్మ ఒకటేనా? ఒకటే ఎట్లా అవుతుంది? మనం దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాం. మనలో ఆత్మ, వాటికి ఆత్మ ఉంది కానీ అది మనలాంటి ఆత్మ కాదు. వాటి జంతువులను దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేయలేదు. కాబట్టి వాటి ఆత్మ వేరు, మన ఆత్మ వేరు. వాటిలో కూడా జీవాత్మ ఉన్నది అనే రిఫరెన్స్ నేను చూపించాను. అయితే జీవాత్మ ఊదెను అంటే జీవవాయువు ఊదెను అంటే ఆయన అంటున్నాడు ఆత్మను ఊదాడని. మళ్ళీ ఇంకోటి అన్నాడు మరి జంతువులకు ఆత్మ అనేది లేదని ఆయన వాదన. మరి ఆత్మ లేదని చెప్పిన ఆయనే జీవవాయువును ఊదాడు అని అంటే ఆత్మలను ఊదాడు అని అంటున్నాడు కదా. మరి ఒక రిఫరెన్స్ నేను వాళ్ళకి చూపిస్తున్నాను చూడండి. ఆయన అడిగిన ప్రశ్నకి ఆదికాండము 6వ అధ్యాయము 17వ వచనం చూస్తే మనం, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహం రప్పించుచున్నాను అన్నాడు. ఏమనన్నాడు? ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం కింద ఉండకుండా అన్నాడు. జీవవాయువు గల సమస్త శరీరులు, భూమి కింద ఉన్న సమస్త శరీరులకి జీవవాయువు ఊదాడు ఆయన. మరి జీవవాయువు అంటే ఆత్మ అని నువ్వు అన్న డెఫినేషన్ తీసుకుంటే మరి జంతువుల్లో కూడా జీవవాయువును ఊదాడని అంటే జంతువుల్లో కూడా ఆత్మను ఊదాడని అనుకోవాలి కదా. ఇప్పుడు మరి అంటే జంతువులు కూడా దేవునికి పుట్టాయని అనుకోవాలా? జంతువులు కూడా దేవునికి కుమారులను అన్న దేవుడు కన్నాడనాలా? జంతువుల్లో కూడా దేవుడు ఆత్మను ఊదాడనాలా? చెప్పండి ఒకసారి. జీవవాయువు అంటే ప్రాణం కాదు, ఆత్మను ఊదాడు అంటున్నారు కదా. ఇక్కడ జీవవాయువు సమస్త శరీరంలో ఉంది. జీవవాయువు సమస్త శరీరంలో ఉంది. కావాలంటే ఇదే ఆదికాండం 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనికి, జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి అంటే ఇవన్నీ జంతువులు. 22వ వచనం కూడా చూడండి. నాసికారంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను. నాసికారంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరి అంటే జీవాత్మ ఉంది. ఇక్కడ కూడా నరుడు జీవాత్మ ఆయన అన్నట్టుగా ఇక్కడ జంతువుల్లో కూడా జీవాత్మ గల సమస్త శరీరులు అని ఉంది ఇక్కడ అని నేను చెప్పా. మీరు ఆ శరీరం మరి జంతువులకు కూడా ఆత్మ ఉన్నదా అని నన్ను ప్రశ్నిస్తున్నారు అనుకుంటున్నారు. నన్ను కాదు, మీరు బైబిల్ని ప్రశ్నిస్తున్నారు. బైబిల్ అక్కడ ఉంది, నేను చూపించిన రిఫరెన్స్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. వాటికి సమాధానం ఏంటో మీరు వెతుక్కోండి. బైబిల్లో ఇలా ఉంది అని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఉంది కదా, మరి అది అందులో ఉన్నదే నేను చెప్తున్నాను. మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. మీరు అడిగే క్వశ్చన్ బైబిల్ని అడుగుతున్నాను. మీరు జీవవాయువు గల సమస్త శరీరులు అనంటే జీవవాయువు ఊదబడిన ప్రతిదీ కూడా దేవుళ్ళలోంచి ఆత్మలు వచ్చేసినట్ట. జీవవాయువు కలిగి ఉందనంటే జీవవాయువు అంటే ఆత్మలు అన్నారు కదా, మీరు ప్రాణం కాదన్నారు కదా. మరి సమస్త శరీరులకు జీవవాయువు ఉంది అంటే మరి ఆత్మలు ఉన్నట్టు మరి ఒప్పుకుంటున్నట్టే కదా మీరు. అంటే ఏం అడుగుతున్నామో అర్థం కాదు.
మనం అడిగిందే మనకు రివర్స్ చుక్కెదురైద్దనే విషయం అర్థం కాదు. ఏదో అడగాలి కాబట్టి అడగటానికే మనం ఉన్నట్టు, అదే మన పరిచర్య అయినట్టు ఇంకా ప్రశ్న అడగటమే పనిగా పెట్టుకున్నారు. పోనీ ఏమైనా అడిగిన దానికి సమాధానం వింటారా అంటే వినరు, అడుగుతూనే ఉంటారు. ఇక్కడ ఏమనుంది? ఆదికాండ మతంలో దేవుడు మనల్ని సృష్టించాడు. మనం దేవునికి కన్న కుమారులం కాదండి, సృష్టింపబడిన కుమారులం. కన్న కుమారుడు, సొంత కుమారుడు విశ్వ చరిత్రలో ఒకే ఒక్కడు యేసు ప్రభు వారు మాత్రమే. మరి మనల్ని కన్నాడని ఇజ్రాయెల్కి చెప్పాడు కదా, ఇజ్రాయెల్ నా జ్యేష్ఠ కుమారుడు, ఇట్లాంటి పదాలు మెటఫారికల్ గా వాడిందంతా చెప్తున్నారు. ఎందుకు ఆ మాట వాడాడు? అక్కడ సందర్భం ఏంటి? ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, దేవుడు మానవ జాతిలో మొట్టమొదటిగా ఒక జాతిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని మనం ఇశ్రాయేలీయులు, యూదులు అంటాం. అబ్రహాం సంతానం. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు ఒక జాతిని. ఎందుకంటే ఆ జాతిలో ఆయన పుట్టాలి. ఒక జాతిని ఏర్పాటు చేసుకుని తనకు పరిచయమై వాళ్ళకి గ్రంథాలను ఇచ్చి, వాళ్ళకి ప్రత్యక్షతలు ఇచ్చి, వాళ్ళతో దేవుడు కమ్యూనికేట్ చేసి, వాళ్ళ దేవుడిని గొప్పగా చెప్పుకున్నాడు ఆయన. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడిని అన్నాడు, ఇజ్రాయేల్ దేవుడిని అన్నాడు, వాళ్ళు నా ప్రజలు అన్నాడు, వాళ్ళు నా సొత్తు అన్నాడు, నా స్వాస్థ్యం అన్నాడు వాళ్ళని. అందుకే వాళ్ళ దేవుణ్ణి అనుకున్నాడు కాబట్టి వాళ్ళు నా బిడ్డల్లాగా నేను చూసుకుంటున్నాను, నా కన్న కుమారులు వాళ్ళు, నా కన్న బిడ్డలు వాళ్ళు అని ఏ భాషలో వాడుతున్నాడు? వాళ్ళని సొంతం చేసుకున్నాడు కాబట్టి, వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి, వాళ్ళతో వాళ్ళ మధ్యలో ఉండి దేవుడు నివాసం చేస్తున్నాడు కాబట్టి, వాళ్ళతో మాట్లాడుతున్నాడు కాబట్టి, వాళ్ళు నా పిల్లలు అన్నాడు, నా బిడ్డలు, నేను కన్న కుమారులు అన్నారు. అంటే అర్థం ఏంటి? యేసుప్రభు వారిని తనలో నుంచి, తన తన త్రిత్వంలో నుంచి ఒక వ్యక్తిని బయటికి తీసినట్టుగా మానవ జాతిని తీశాడా? మరి అలా అయితే ఓన్లీ ఇజ్రాయెల్లే కాదు, భూమి మీద ప్రజలందరూ అవ్వాలి. కానీ అందరి గురించి చెప్పట్లేదు ఆయన. వీడిని నేను కన్నాను, వీళ్ళు నా ప్రజలను ఎవరి గురించి చెప్పాడైనా? భూమి మీద ప్రతి మనిషి గురించి చెప్పాడా? ప్రతి జాతి గురించి చెప్పాడా? కాదు కదా, ఇశ్రాయేలు గురించి ఆయన చెప్పింది. ఎందుకు వాళ్ళు మాత్రమే చెప్పాడు? మరి ఆత్మలు ఊదితే అందరూ ఆయన పిల్లలు, భూమి మీద ఉన్న ప్రతి ప్రజలు ఆయన బిడ్డలు అవ్వాలి కదా, ఆయన కన్న వాళ్ళు అవ్వాలి కదా. మరి ఇశ్రాయేలు గురించి ఎందుకు చెప్పాడు? మెటఫారికల్ గా దేవుడు యూజ్ చేసిన దాన్ని కూడా మనం యేసుప్రభు వారి పుట్టుకలాగా తీసుకొని మనం కూడా సొంత కుమారులం, కన్న కుమారులం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. చూడండి మీరు కావాలంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యేసుప్రభు వారు ఎవరి దగ్గరకు వచ్చాడు? తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు. తన సొంత ప్రజల మధ్యలో పుట్టాడు ఆయన. తన స్వకీయులంట వాళ్ళు అంటే భూమి మిగతా వాళ్ళు ఏంటి? మిగతా వాళ్ళు కాదనే కదా అర్థం. తన సొంతంగా ఓన్ చేసుకున్నాడు ఆయన. మానవ జాతి చరిత్రలో ఇశ్రాయేల్ అనే ప్రజల్ని, జాతిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తన ఎన్నికలో ఉన్న ప్రజలు వాళ్ళు, వాళ్ళ దేవుణ్ణని చెప్పుకున్నాడు ఆయన. తన స్వజనులు వాళ్ళు, తన సొంత వారు, తన స్వకీయుల వద్దకు ఆయన వస్తే వాళ్ళు ఆయన సిలువ వేసి చంపారు, మనకు తెలుసు కదా. తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అంటే అన్యులైన మనమందరికీ కూడా, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనము దేవుని పిల్లలము, మనకు ఆ అధికారం, అది దేవుని పిల్లలుగా పిలువబడటం దేవుడు మనకిచ్చిన అధికారం. ఎందుకంటే తన నామమందు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి, తను నమ్మాం కాబట్టి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరెచ్చల వలనైనను, మానుష్యచ్చల వలనైనను పుట్టిన వారు కారు. ఎవరు వాళ్ళు? తన్ను అంగీకరించిన వారు. వారు దేవుని వలన పుట్టినవారు అంటే దేవుడే కన్నాడనా? దేని వలన? వాక్య బీజము వలన పుట్టినవారు. వారు దేవుని వలన పుట్టినవారు కానీ రక్త మాంసాల వలన కాదు. అంటే అదో గ్రూప్ ఆఫ్ పీపుల్, అందరు కాదు, భూమి మీద ఉన్న మనుషులందరూ కాదు. వారు దేవుని వలన పుట్టిన వారు. ఎవరు? తన్ను అంగీకరించిన వాళ్ళు. కానీ రక్త మాంసాల వల్ల పుట్టిన వీళ్ళెవరు? మిగతా వాళ్ళు. తను అంగీకరించిన వారికి దేవుని పిల్ల అదే అధికారం ఇచ్చాడు. వారు దేవుని వారు మాత్రమే దేవుని వలన పుట్టినవారు. అంటే దేవుని వాక్య బీజం వల్ల మారు మనసు రక్షణ పొంది యేసయ్యను తన సొంత రక్షణగా అంగీకరించిన వారు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని వలన పుట్టినవారు. రోమాపత్రిక కూడా ఒకసారి మనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చూస్తే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వారందరూ ఎవరు? దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు. మరి దేవుని ఆత్మచేత ఆత్మను కలిగి లేకుండా దేవుని ఆత్మ నడిపింపు లేని వారు ఎవరు? దేవుని పిల్లలు కాదు. మరి మానవ జాతి మొత్తం దేవునికి పుట్టిన వారైతే అందరూ దేవుని పిల్లలు ఉండాలి కదా.
దేవుణ్ణి నమ్ముకున్న వారే, ఆ నామమందు విశ్వాసించిన వారే, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న వారు మాత్రమే దేవుని పిల్లలేంటి? నా పిల్లలు నేను కన్నాను, దేవుని వలన పుట్టారు అని అంటే అలా అర్థం చేసుకుంటారా మీరు? యేసుప్రభు వారు పుట్టినట్ట? మరి అలా అనుకుంటే మనకందరికి బాగా తెలిసిన మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం మొత్తం చదివితే మనం ఏమంటారు అక్కడ? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది వాళ్ళ తండ్రి అట. కొంతమందిని ఉద్దేశించి ఆయన మాట్లాడేది యేసుప్రభు వారు. మీరు మీ తండ్రి యగు అపవాది అంటే వాళ్ళకు తండ్రి అపవాది అంటే అపవాదికి పుట్టారా? ఏమంటే అపవాదికి పుట్టారా? చెప్పండి మీరు. యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా సర్ప సంతానమా, రాబో గుర్రం తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడను, సర్ప సంతానమా అన్నాడు. ఇంకొక భాషలో అన్యాపదేశంగా ఇండైరెక్ట్ గా దాన్ని ఏం చెప్పొచ్చు? సర్పానికి పుట్టినోళ్ళారా, సర్పం బిడ్డలారా, పాము పిల్లలారా అంటే సర్పానికి పుట్టామా? సర్పం మనల్ని కన్నాడా? దాని అర్థం ఏంటి? అంటే దేవుడు మనల్ని కన్నాడు అనగానే యేసుప్రభులా కన్నాడు అనుకొని మనం ఆయన ఒకటే అని చెప్తారు. ఆయన ఎక్కడ, మనం ఎక్కడండి? విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. నువ్వు నేను ఒక ఇల్లు కూడా కట్టలేం సరిగ్గా. మనం ఎంత, మన బ్రతుకు ఎంత? క్రియేటెడ్ సన్స్ అండి మనం. మట్టి నుంచి పుట్టిన వాళ్ళం మనం. మన ఆత్మను కూడా దేవుడు సృష్టించాడు, నాశనము లేని ఆత్మగా సృష్టించాడు. దేవునికి సమస్తము సాధ్యం. హీ కెన్ డూ ఎవ్రీథింగ్, ఎనీథింగ్, ఏదైనా ఆయన చేయగలడు. కాబట్టి మనం యేసు వలె తండ్రిలో నుంచి పుట్టిన కుమారులం కాదు. మనం క్రియేటెడ్ సన్, సృష్టింపబడిన కుమారులం మనం. యేసుప్రభు వారు మనం ఒకళ్ళే ఎట్లా అవుతాం? యేసుప్రభు వారు రేపు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు తాను నమ్మని వారిని వధించబోతున్నాడు. తనకు లోబడని వారిని, తన నామందు విశ్వాసం ఉంచని వారిని, అన్యాయాలు అక్రమములు చేసి ఘోరాలు నేరాలు పాపములు చేసిన వారిని సంహరించడానికి వస్తున్నాడు ఆయన. కొదవసింహం వల్లే వస్తున్నాడు ఆయన. యుద్ధం చేయడానికి వస్తున్నాడు ఆయన. మనకంత శక్తి ఉందా? మనకంత సీన్ ఉంటుందా? ఆయన దేవుడు అండి, త్రిత్వంలోని ఒక వ్యక్తి అండి ఆయన. తండ్రిలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఆయన. దాన్నే మనం కనటం అంటున్నాం. సో బైబిల్ గ్రంథాన్ని చక్కగా అర్థం చేసుకోండి, చదవండి. మీ గురువు గారు ఎవరైనా ఉండొచ్చు, గురువులు ఉండటం తప్పు లేదు, గురువు గారిని వెంబడించండి. కానీ గురువు గారు చెప్పిందల్లా గుడ్డిగా నమ్మేయకండి. ఎవరు చెప్పినా, ఎంత పెద్దవాళ్ళు చెప్పినా కూడా బైబిల్ గ్రంథంలో అలాగ ఉందా లేదో చూసుకోవాలి. వాళ్ళు కూడా చెప్తారు అలాగ ఉందా లేదా అంటే వాక్యంలో ఉంటది. వాక్యంలో ఉంటదండోయ్. ఎవరు చెప్పిన మాట అయినా వాక్యం ఉంటది. బైబిల్ గ్రంథంలో అలాగ ఉందా లేదా మీరు చూసుకోండి అనే చెప్తారు వాళ్ళు కూడా. ఆ మాట ఉంటది, కానీ దాని అర్థం అది కాదు. యెహోవా సాక్షులు చెప్పే ప్రతి మాట బైబిల్లో ఉంటది, తెలుసా మీకు? వాళ్లకు ఆధారం కూడా బైబిలే. బైబిల్లో రెఫరెన్స్ చూసే వాళ్ళు చెప్పేది. వాళ్ళు చెప్పింది కూడా బైబిల్లో ఉంటది. బైబిల్లో ఉందా లేదా చూసుకోవాలంటారు, వాళ్ళు చెప్పేది కూడా బైబిల్లో ఉంటది, కానీ దాని అర్థం అది కాదు. భూమి మీద ఏ డినామినేషన్ వాళ్ళు చెప్పేదైనా సరే అన్నిటికీ ఆధారం బైబిల్లో ఉన్న మాటలే. కానీ ఆ మాటలకు వక్ర భాష్యం చెప్తూ 4-5 మాటలను జోడించి, 4-5 సత్యమైన మాటలే, బైబిల్లో ఉన్న మాటలే జోడించి ఒక అబద్ధాన్ని పుట్టించవచ్చు, ఒక అబద్ధ భావాన్ని చెప్పొచ్చు. ఆ భావం చూడాలి. ఆ మాట బైబిల్లో ఉందా లేదా అని అంటే బైబిల్లో ఉంటది, కానీ దాని మీనింగ్ అది కాదు. అందుకే మా గురువు గారు చెప్పింది బైబిల్లో ఉంది కదా అని, బైబిల్లో ఉంటదండి, కానీ అది ఏ కాంటెక్స్ట్ లో చెప్పారో చూడు, దాని పూర్వాపరాలు చూడు, ఆ ప్యాసేజ్ అంతా చదువు. మిగతా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మిగతా వచనాలు ఏమైనా దాన్ని ఖండిస్తున్నాయా లేదో చూడు. అన్ని సమర్థిస్తుంటే అది సత్యం అవుద్ది. ఖండించే మాటలు ఉంది అని అంటే ఆలోచనలో పడిపోవాలి. ఎవరు గురువు గారైనా, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత వయసు వచ్చిన వాళ్ళైనా సరే, ఎవరు చెప్పిన పౌలు శీలల కంటే గొప్పోళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు భూమి మీద. వాళ్ళు చెప్పిందానే అలా ఉందో లేదో ఆ మాట చూస్తే అక్కడ బెరాయ పట్టణస్తులు అపొస్తలుల కార్యాలు 17లో అలా ఉన్నదో లేదో అని ప్రతిదినం లేఖనాలు పరిశోధించారట. పౌలు శీలలు చెప్తేనే పరిశీలించినప్పుడు మరి మా గురువు గారు చెప్పారు, 25 సంవత్సరాలు బైబిల్ చదివాడు ఆయన, చూసావా నువ్వు? మనం ఎన్ని చూడ అని చెప్పేసి ఏదైనా నమ్మేస్తాం. నేను అంతరిక్షం నుంచి దిగొచ్చాను, అక్కడ వెళ్ళొచ్చానని నమ్మేస్తాం మనం. కల్లో కనబడి మొత్తం చెప్పేశారని నమ్మేస్తాం మనం. ఎందుకంటే గుడ్డి భక్తి, దురభిమాన పాపం అంటారు దాన్ని. అందుకే దయచేసి సహోదరులారా, ఎవ్వరు చెప్పినా కూడా మీకు ఆయన మీద వ్యక్తిగతంగా ప్రేమ ఉంటే ప్రేమలో ఉండొచ్చు మీ గురువుల మీద, కానీ వాక్య విషయంలో మాకు అందరికంటే విశ్వగురువు యేసు ప్రభు వారు. వాక్యానికి విరుద్ధంగా ఎవరు చెప్పినా కూడా పక్కన పడేయటం, దాన్ని నమ్మటానికి వీల్లేదు. అవసరమైతే ఆ వ్యక్తిని ప్రేమించండి, కానీ అని చెప్పింది మాత్రం నమ్మవద్దు. అసలు అది సత్యం అవటానికి వీల్లేదు. బైబిల్ని మనం
చెక్ చేసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని సరిచూసుకోవాలి. అలాగే చదవాలి. దయచేసి ప్రియమైన స్నేహితులారా, నేను మనవి చేసుకొని మరి రిక్వెస్ట్ చేసి మరి అడిగేదేంటంటే, ప్రశ్నలు అడగటం తప్పు కానే కాదు. అడగటానికి ముందు జాగ్రత్తగా ఆ వీడియోస్ వినండి. నిజంగా వాక్యం అలా ఉందో లేదో చూడండి. దానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి. అడిగేది దేనికోసం ఉండాలంటే, ఎవరినో విమర్శించటానికో, ఎవరినో అవమానపరచటానికో, వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసని నిరూపించడం కోసం అడగొద్దు. టైం పాస్ కోసం అడగటం కాదు. నిజంగా యథార్థంగా తెలియక కన్‌ఫ్యూజన్ ఉంటే అడగండి. కావాలంటే ఫోన్ చేసి డిస్కస్ చేసి మాట్లాడండి. సత్యం తెలుసుకోండి. అంతే తప్ప టైం పాస్ కోసం క్వెషన్‌లు అడిగి విలువైన టైం వృధా చేయొద్దు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.